హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్. మనం చేసుకునే వంటలు మరింత రుచిగా ఉండడానికి చివర్లో గరం మసాలా వేస్తాం కదండి. ఇది వేయడం వలన వంట రుచి వాసన మరింత పెరుగుతాయి. వెజ్ నాన్ వెజ్ అంటూ తేడా లేకుండా అన్ని రకాల వంటలకు ఉపయోగపడేలా ఉండే గరం మసాలా పౌడర్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. దీని రుచి వాసన అద్భుతంగా ఉంటాయి. దీనిని 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడవనివ్వండి. ఇప్పుడు దీంట్లో 20 గ్రాముల లవంగాలు, 20 గ్రాముల యాలకులు, 20 గ్రాముల దాల్చిన చెక్క, 20 గ్రాముల నల్ల జీలకర్ర తీసుకోండి. ఈ 4ని సమానంగా తీసుకోవాలి. తర్వాత జాపత్రి ఒక 4, మిరియాలు 2 టీ స్పూన్లు వేసుకోండి. మీకు కనుక మసాలా పౌడర్ ఎక్కువ ఘాటుగా ఉండాలంటే మిరియాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలానే వేస్తాను. తర్వాత స్టార్ అనాస ఒక 2 వేసుకోండి. జాజికాయ 1 వేసుకోండి. వేసుకునే ముందు ఇలా ముక్కలుగా చేసుకొని దాంట్లో పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 బిర్యానీ పువ్వులు, 4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఎక్కువ వేస్తే మసాలా పౌడర్ పొట్లుపోయినట్లు వస్తుంది, కాబట్టి చూసుకుని వేసుకోండి. చివరిగా 2 స్పూన్ల సోంపు వేసుకోండి. చాలామంది గరం మసాలాలో సోంపు వేరు, కానీ ఒకసారి వేసి చూడండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ మసాలాల వల్ల వచ్చే కడుపులో మంట, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. చాలామంది గరం మసాలాలో ధనియాలు, జీలకర్ర కూడా వేస్తారండి. నేనైతే వేయను. నేను వాటిని ధనియాలు వేరేగా, జీలకర్ర వేరేగా పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇప్పుడు వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. బయట మార్కెట్ నుంచి తెచ్చుకుంటే 10 రూపాయలకే ప్యాకెట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో చేసుకోవాలంటే ఇంత ఖర్చు పెట్టాలా అనుకుంటారేమో. బయట నుంచి తెచ్చుకున్నది మీకు క్వాంటిటీ ఎంత వస్తుందండి? 10 రూపాయలకు తగ్గట్టు 1 స్పూన్ మాత్రమే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు చెక్ చేసి చూసుకోండి. పైగా బయట నుంచి తెచ్చుకున్నవి అన్ని కూరలకి సెట్ కావు. ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అది కాకుండా మసాలా దినుసులన్నీ ఎక్కువ వేసేస్తారు. ఇంకా పౌడర్ స్టోర్ ఉండడం కోసం కెమికల్స్ కూడా కలుపుతారు. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే మన శరీర తత్వానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. అంటే మా ఇంట్లో మేము ఎక్కువ ఘాటు తినం కాబట్టి మిరియాలు తగ్గించి ఎలా అయితే వేసుకున్నానో మీరు కూడా మీకు తగినట్టుగా చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా బయటవి చికెన్ కుక్క మసాలా, మటన్ కుక్కటి, బిర్యానీకి ఒకటి వేరువేరుగా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు మనం చేసుకుంటున్నదైతే అన్నింటికి ఒకటే మసాలా కామన్గా వాడుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇవి వేగిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేయండి. తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఈ పౌడర్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఫైనల్గా గాలి తగలకుండా ఉండే డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా మనం చేసి పెట్టుకుంటే నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్, బిర్యానీస్ దేనిలోకైనా ఒకటే పౌడర్ని కామన్గా వాడచ్చు. మరి నేను చెప్పిన ఈ మెథడ్ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపించాయా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.